సిటిజన్షిప్. సో దీంట్లో స్పెషల్గా మనం సిటిజన్షిప్ యాక్ట్ 1955 గురించి నేర్చుకుంటాం. సో ఆర్టికల్ 5 నుంచి 11 వరకు సిటిజన్షిప్ గురించి చెప్తుంది. అండ్ ఈ సిటిజన్షిప్ యాక్ట్ 1955 కింద ఎలా ఇండియన్ సిటిజన్షిప్ తెచ్చుకోవాలో చెప్పినారు. ఈ యాక్ట్ కింద 5 వేస్లో ఇండియన్ సిటిజన్షిప్ అనేది తెచ్చుకోవచ్చు. అవి ఒకటి వచ్చేసి బర్త్, సెకండ్ది త్రూ డిసెంట్, థర్డ్ది రిజిస్ట్రేషన్, ఫోర్త్ది న్యాచురలైజేషన్ అండ్ ఫిఫ్త్ది ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. ఇక్కడ న్యాచురలైజేషన్ అంటే కొన్ని లీగల్ ప్రాసెసెస్ ద్వారా సిటిజన్షిప్ అనేది పొందొచ్చు అండ్ మనకి డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఉండదు అనేసి ఈ యాక్ట్ చెప్తుంది. అందుకే మన ఇండియన్స్ అందరికీ ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది. డ్యూయల్ సిటిజన్షిప్ మన ఇండియాలో లేదు. అంటే వేరే కంట్రీస్ లైక్ యుఎస్, యూకే, పాకిస్తాన్ ఎట్సెట్రా లాంటి కంట్రీస్లో ఒక పర్సన్కి 2 సిటిజన్షిప్స్ ఉండొచ్చు. కానీ మన ఇండియాలో వేరే కంట్రీ సిటిజన్షిప్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఇండియన్ సిటిజన్షిప్ అనేది పోతుంది. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఈ యాక్ట్లో సెక్షన్ 6A. సో ఈ సెక్షన్ 6A అనేది యాడ్ చేసి ఈ యాక్ట్ని 1985లో అమెండ్ చేసిరనమాట. సో ఈ సెక్షన్ 6A ఏం చెప్తుంది అంటే మెమరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్ ఆర్ అస్సాం అకార్డ్ ఇంట్రడ్యూస్ చేసినారు. దీని ప్రకారం జనవరి 1, 1966 నుండి మార్చ్ 24, 1971 వరకు బంగ్లాదేశ్ నుంచి అస్సాంకి వలస వచ్చి అస్సాంలో 10 years ఉన్నవారికి సిటిజన్షిప్ వస్తుంది అనేసి ఈ సెక్షన్ 6A అనేది చెప్తుంది. అండ్ ఫారెన్ ట్రిబ్యునల్ గురించి కూడా నేర్చుకుందాం. సో ఈ ఫారెన్ ట్రిబ్యునల్స్ అంటే ఏంది? కోర్ట్ లైక్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. కోర్ట్స్ పైన బర్డెన్ తగ్గించడానికి అండ్ కేసెస్ తొందరగా సాల్వ్ చేయడానికి ట్రిబ్యునల్స్ని ఇంట్రడ్యూస్ చేసినారు. సో ఇవి క్వాజీ జ్యుడిషియల్ బాడీస్. సో ఈ ఫారెన్ ట్రిబ్యునల్స్ ఫారినర్స్ ట్రిబ్యునల్స్ ఆర్డర్ 1964 కింద ఎస్టాబ్లిష్ చేసినారు. దీనికి సివిల్ ప్రొసీజర్ 1908 కింద సివిల్ కోర్ట్ పవర్స్ అనేవి ఇచ్చారు ఈ ఫారెన్ ట్రిబ్యునల్కి. ఈ ట్రిబ్యునల్కి ఎవరెవరు ఫారినర్స్ అని డిక్లేర్ చేసే పవర్ అనేది ఉంటుంది. కానీ ఒక్క ఎక్సెప్షన్ ఏంటంటే అస్సాంలోని నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్లో రిజిస్టర్ అవ్వని సిటిజన్స్ని ఫారినర్స్ అనడానికి మాత్రం లేదు.